సింహం సింగిల్ గా వస్తుంది సిద్ధం అంటూ ఎన్నికల యుద్ధానికి వెళ్లిన జగన్ సైన్యం కూటమి ప్రభంజనంలో చేతిలో చిత్తుగా ఓడారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేక 11 మందితో పరువు పోగొట్టుకున్నారు వైసీపీ నేత వైఎస్ జగన్. ఇక ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైఎస్ జగన్ త్వరలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత సంచలన నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక జగన్ ప్రస్తుత మానసిక స్థితిపై పలు అనుమానాలు వస్తున్నాయి. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టితో కలిసి విజయవాడ రానున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీసీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. దీంతో వైఎస్ఆర్ లెగసీని కొనసాగించే దిశగా షర్మిలారెడ్డి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మారిన పరిణామాలతో తాజా మాజీ సీఎం జగన్ రెడ్డి మీడియా ముందుకు రాక తప్పని పరిస్థితి నెలకొంది. గత తన 5 ఏళ్ల పాలనలో ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టని జగన్ రెడ్డి ఇప్పటికీ 3 సార్లు ప్రెస్ ముందుకు వచ్చి అసంబద్ధ వ్యాఖ్యలతో తన పరువు పోగొట్టుకున్నారు. మొదటి ప్రెస్ మీట్ లో ప్రజలను విమర్శించారు. డబ్బు పంచి మంచి చేస్తే ఓడిస్తారంటూ ప్రజలపై ధ్వజమెత్తారు. రెండవ ప్రెస్ మీట్ లో చంద్రబాబు అంటూ ఏకవచన సంబోధన చేసి తన మానసిక స్థితిని బయటపెట్టుకున్నారు. శిశుపాలుడి తప్పుల్లా చంద్రబాబు తప్పులు చేస్తున్నారు, ఇది హెచ్చరిక అంటూ రెచ్చిపోయారు. దీనిపై ప్రముఖ దినపత్రిక సంపాదకుడు ఆర్కే తన వీకెండ్ కమెంట్స్ బై ఆర్కేలో వాడిని అలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండి అంటూ వ్యాఖ్యానం చేశారంటే జగన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రజలకు బటన్ నొక్కి చిల్లర విధులిచ్చారు. వారంతా తమ ఓటు బ్యాంకు అని కలల స్వర్గంలో విహరిస్తూ విర్రవీగారు. తాము మాత్రం తిమింగలాల వలె అందిన చోటల్లా నొక్కేశారు. సొంత ఇంటికి 100 కోట్ల ప్రజల సొమ్ముతో చేసుకున్న సోకుల సంగతేంటని ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా నీట్గా షేవ్ చేసుకుని చిరునవ్వులు చిందిస్తూ తాడేపల్లి ప్యాలెస్లో కాలక్షేపం చేసిన జగన్ ఇప్పుడు మాసిన చిరుగడ్డంతో వాడిన మోముతో గత నెల రోజుల్లో 3 సార్లు ప్రెస్ ముందుకు వచ్చారు. నిజానికి జగన్ అన్నట్లే పైన దేవుడున్నాడు, క్రింద ప్రజలున్నారు. ఆ దేవుడే ప్రజల ద్వారా తన తీర్పునిచ్చాడని ప్రజలు భావిస్తున్నారు. తనను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాలని స్పీకర్కు లేఖ రాసి అబాసు పాలయ్యారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అన్న చందంగా సీఎం చంద్రబాబుకు హెచ్చరిక అంటూ గత 2 ప్రెస్ మీట్లలో హూంకరించారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. 8/7/2024 సోమవారం రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద జగన్ తన రాజీనామా సమర్పిస్తానని అంటున్నారు. ఇక పులివెందులకు ఉప ఎన్నిక వస్తే వైఎస్ భారతి బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో 60,000 మెజార్టీతో గెలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు కోల్పోయి వైసీపీ బిక్కుబిక్కుమంటోంది. మరలా బీటెక్ రవి తెదేపా నుంచి బరిలోకి సిద్ధమవుతున్నారు. ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుంది. 100% ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా పోరుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.